శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. తులా రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం మరియు సామాజిక గౌరవాన్ని ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన గురు గోచారం జరగబోతుందండి. చాలా కాలంగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ఉద్యోగం మారాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వ్యాపారాన్ని విస్తరించాలని లేదా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారా? ఇల్లు, స్థలం, వాహనం కొనాలని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారా? అయితే 2026 ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 వరకు ఉండే ఈ యొక్క 74 రోజుల కాలం ఏదైతే ఉందో మీ యొక్క వృత్తి జీవితంలో కీలకమైన మార్పులకు కారణం కావచ్చండి. ఎందుకంటే ఈ యొక్క దేవ గురువైన బృహస్పతి అంటే గురుగ్రహం బుధుడి ఆధిపత్యంలోని ఆశ్లేష నక్షత్రంలో తుల రాశి వారికి వారి రాశి నుండి 10వ స్థానంలో సంచరించబోతున్నారు. అంటే తులా రాశి నుంచి కర్కాటకం అనేది 10వ స్థానం అవుతుంది. 10వ స్థానంలో వృత్తి స్థానంలో రాజ్యభావంలో గురుగ్రహం ఉన్నారండి. 10వ స్థానం అంటే ఏంటయ్యానంటే ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, పదవి, అధికారం, నాయకత్వం, సామాజిక గౌరవం, ఉన్నత అధికారులు, ప్రభుత్వ సంబంధిత పనులు, మనం చేసేటువంటి యొక్క కర్మ, ఇలాంటి అన్ని విషయాలను కూడా సూచిస్తూ ఉంటుంది ఒక 10వ స్థానం అండి. 10వ స్థానంలో గురుడు ఉన్నారు కదా, ఆయనకు కూడా 5, 7, 9 దృష్టిలు ఉంటాయి. సో గురుగ్రహం తన పంచమ దృష్టి చేత 2వ స్థానాన్ని, సప్తమ దృష్టి చేత 4వ స్థానాన్ని, నవమ దృష్టి చేత 6వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అంటే 2, 4, 6 యాక్టివేట్ అవుతున్నాయి. అందువల్ల వృత్తితో పాటు ఆదాయము, పొదుపు, కుటుంబము, ఆస్తి, వాహనము, మదర్ ఆరోగ్యం, మదర్ హెల్త్ 4th హౌస్ కాబట్టి 6వ స్థానం అప్పులు, కోర్టు వ్యవహారాలు మరియు పోటీ పరీక్షలు కూడా ప్రభావితం అవుతాయండి. 6 అంటే కాంపిటీషన్ కాబట్టి. మరి ఆయన ఆశ్లేష నక్షత్రం మీద వెళ్ళబోతున్నారు. ఆశ్లేష నక్షత్రం ప్రత్యేక శక్తి ఏంటంటే ఆశ్లేష నక్షత్రానికి చుట్టుకొని ఉన్న సర్పం గుర్తుగా ఉంటుంది. నాగదేవతలు అధిదేవతలు. బుధుడు ఈ నక్షత్రానికి ఆధిపత్యం వహిస్తారండి. సో చుట్టుకొని ఉన్న సర్పం తన పూర్తి శక్తిని బయటికి చూపించదు. సరైన సమయం వచ్చే వరకు కూడా నిశ్శబ్దంగా పరిస్థితిని గమనిస్తూ ఉంటుందండి. అవకాశం వచ్చినప్పుడు వేగంగా స్పందిస్తుంది. అందువల్ల ఆశ్లేష నక్షత్రం దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావటం, వ్యూహాత్మకంగా ప్రణాళిక చేయటం, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, పెండింగ్ పనులను పూర్తి చేయటం, అదేవిధంగా పాత పని విధానాలు ఏవైనా ఉంటే వాటిని మార్చుకోవటం అన్నమాట. కొత్త ప్రారంభానికి రెడీ అవ్వటం, సిద్ధపడటం వంటి లక్షణాలను ఇవన్నీ కూడా ఈ యొక్క నక్షత్రం సూచిస్తూ ఉంటుందండి. ఆశ్లేష పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టినట్లుగా తులారాశి వారు కూడా వృత్తిలో ఫలితం ఇవ్వని పాత పద్ధతులను విడిచిపెట్టి కొత్త టెక్నాలజీ, కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలను స్వీకరించాల్సిన సమయం అండి ఇది. కాబట్టి చేంజ్కు రెడీగా ఉండాలి తులారాశి వారు. అయితే అనవసరమైన అనుమానం, అతిగా ఆలోచించటము, సహోద్యోగులను నమ్మకపోవటము, ఇలాంటి లక్షణాలను కాస్త నియంత్రించుకోవాలండి. ఎందుకంటే గురుగ్రహము వృత్తిలో ఉండి బుధ నక్షత్రం మీద, బుధుడు మంచివాడే కానీ ఆశ్లేష నక్షత్రానికి ఆధిపత్యం వహించారు అక్కడ. సో అది అనుమాన స్వభావాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి వారిని అనుమానించకూడదు. 10వ స్థానం అంటే ఉద్యోగం, వ్యాపారం, గౌరవం. సో గురువు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల తులారాశి వారి పూర్తి దృష్టి ఉద్యోగము, వ్యాపారము మరియు భవిష్యత్తులో చేయబడ్డ ఒక లక్ష్యాల మీద, గోల్స్ మీద పడుతూ ఉంటుందండి. ఉద్యోగులకు ఏమైనా కొత్త బాధ్యతలు రావచ్చు, ప్రమోషన్ రావచ్చు. కొంతమందికి బుధుడు 9 లక్క అధిపతి కాబట్టి కోరుకున్న బదిలీ కానీ లేదా ముఖ్యమైన ఏదైనా ప్రాజెక్టు నిర్వహించే అవకాశం కూడా మీకు రావచ్చండి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు రావచ్చు. మీ పనితీరు ఉన్నతాధికారుల దృష్టిలో ఏదైనా వాళ్ళ దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. 10 అంటే ఉద్యోగం, 9 అంటే ఉద్యోగంలో మార్పు కదా. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ అవకాశాలు వచ్చే అవకాశం రావచ్చు. ఇప్పుడు ఏదైనా చేస్తున్న ఉద్యోగాన్ని మార్చాలనుకునే వారికి కూడా కొత్త మార్గాలు కనిపిస్తాయండి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు కానీ, ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఒప్పందాలు ఏమైనా రావచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్కి, వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే పదవి పెరిగినప్పుడు బాధ్యతలు కూడా పెరుగుతాయండి. కేవలం గుర్తింపు కోసం కాకుండా ఫలితాల కోసం పని చేయాలి. కోపము లేదా నిరాశతో అకస్మాత్తుగా ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయకండి. ఏదైనా కొత్త ఉద్యోగానికి లిఖితపూర్వకమైన, రాతపూర్వకమైన ఆఫర్ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. గురుడు తన పంచమ దృష్టితో తులారాశికి 2వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. అంటే 2వ స్థానం ఏం చెప్తుందయ్యా అంటే సంపాదన, పొదుపు, కుటుంబము. 2వ స్థానం ఈవెన్ మాట తీరు కూడానండి. కుటుంబ ఆస్తులు, ఫ్యామిలీ ప్రాపర్టీస్, ఆర్థిక భద్రత, ఇలాంటి అంశాలని సూచిస్తూ ఉంటుంది 2వ స్థానం అనేది. ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల, తద్వారా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు
అమ్మకాలు అంటే సేల్స్ ద్వారా లేదా కొత్త అగ్రిమెంట్స్ ద్వారా ఆర్థిక ప్రయోజనం కలగొచ్చండి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి చెల్లింపులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో సేవింగ్స్ చేయడానికి ఒక సరైన ప్రణాళిక కూడా ఏదైనా మీరు వేసుకోవచ్చు అనమాట. కుటుంబంలో కొనసాగుతున్న అపార్థాలను మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. పాజిటివ్ వేలో ఆలోచిస్తారు మీరు. ఈ సమయంలో ఒక గురుడు శుభగ్రహం కాబట్టి వాక్కు స్థానం 2వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీ మాటకు విలువ పెరుగుతుందండి. అయితే అధికారంతో మాట్లాడడం, కఠినమైన పదాలు ఉపయోగించడం లేదా రహస్య విషయాలను బయటపెట్టడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన మీటింగ్స్ అంటే ముఖ్యమైన సమావేశాలలో మాటలను మీరు కాస్త జాగ్రత్తగా ఉపయోగించాలండి. అదేవిధంగా గురుడికి సప్తమ దృష్టి కూడా ఉంటుంది. సో తులారాశి నుండి గురుడు 10లో ఉండి సప్తమతో చూస్తే కనుక 4వ స్థానం అవుతుందండి. 4వ స్థానం అంటే ఏంటి? గురుడు ఎక్కడ దృష్టి పెడితే ఆ గురు దృష్టి మంచిది కాబట్టి యాక్టివేట్ అవుతాయి. ఏమి యాక్టివేట్ అవుతాయి? ఇల్లు, భూమి, వాహనం, తల్లి, కుటుంబ సౌఖ్యం, విద్య, మానసిక ప్రశాంతత, ఇలాంటి విషయాలను 4వ స్థానం ఇండికేట్ చేస్తుంది కూడా ఇవి కాస్త యాక్టివేట్ అవుతాయండి. ఇల్లు లేదా స్థలం కొనాలని ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన అవకాశం కనిపిస్తుందండి. ఇంటి నిర్మాణం కానీ మరమ్మతులు లేదా ఇంటీరియర్ పనులు కూడా కొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంది. ఏదైనా కొత్త వాహనం కొనటం లేదా పాత వాహనాన్ని మార్చడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ రుణానికి సంబంధించిన నిబంధనలు కానీ ఆస్తి పత్రాలు కానీ పూర్తిగా పరిశీలించుకోవాలి. మదర్ హెల్త్ మీద కూడా కాస్త దృష్టి పెట్టాలి. ఈ గురుడు 6వ స్థానానికి అధిపతి కూడా వహిస్తారు కాబట్టి హెల్త్ కూడా చెకప్ చేసుకుంటూ ఉండాలి. మదర్తో ప్రేమగా మాట్లాడుకొని వారితో ఉన్న అపార్థాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలండి. ఉద్యోగ బాధ్యతలు పెరగడం వల్ల కుటుంబానికి కాస్త సమయం తగ్గవచ్చు. అందుకనే పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలండి. గురుడికి 9వ దృష్టి కూడా ఉంటుంది కదా. గురుగ్రహం 10వ స్థానంలో ఉండి 9వ స్థానంతో చూడడం వల్ల 6వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటుంది. 6వ స్థానం అంటే ఏంటి? డైలీ సర్వీస్ అంటే ఉద్యోగ సేవ, అప్పులు, రుణాలు, కోర్టు వ్యవహారాలు, శత్రువులు, కాంపిటీటర్స్, ఆరోగ్యం, పోటీ పరీక్షలు వంటి అంశాలను కూడా ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది 6వ స్థానం. కోర్టు కేసులు కానీ లేదా ఉద్యోగ వివాదాలలో ఒక ముఖ్యమైన పత్రం కానీ, ఒక డాక్యుమెంట్ కానీ, దానికి సంబంధమైన ఆధారం కానీ, లేదంటే కనుక ఒక సరైన న్యాయ సలహా కూడా లభించే అవకాశం ఉంటుందండి. పాత అప్పులని రీషెడ్యూల్ చేసుకోవటం, రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవటం వంటి లేదా ఈఎంఐల భారాన్ని తగ్గించుకునే మార్గం కనిపిస్తుంది. అదేవిధంగా కార్యాలయం అంటే మీకు ఆఫీస్ ప్రాంతంలో మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తుల యొక్క ప్రభావం కూడా కాస్త తగ్గుతుంది. ఈ సమయంలో మీరు వారి స్థాయికి దిగకుండా మీ పని తీరుతూనే సమాధానం చెప్పాలండి. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారు ఎవరైతే ఉంటారో క్రమశిక్షణతో కనుక ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. 6వ స్థానం అంటే హెల్త్ ఇష్యూస్ కూడా కదా. సో కాబట్టి ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించవలసిందేనండి. మరి బుధుడి ప్రాముఖ్యత ఏంటయ్యానంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు అండి. తులారాశికి ఆ బుధుడు 9 మరియు 12వ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. 9వ స్థానం అంటే ఏంటి? అదృష్టం, తండ్రి, గురువులు, ఉన్నత విద్య, ధర్మము, దూర ప్రాంత ప్రయాణాలు, ఇలాంటి అంశాలను సూచిస్తుంది అన్నమాట ఈ యొక్క 9th హౌస్ అనేది. మరి 12వ స్థానం కూడా ఆధిపత్యం వహిస్తారు కదా. 12th హౌస్ అంటే ఏంటంటే విదేశీ ఉద్యోగం, విదేశీ ప్రయాణము, వీసా, పిఆర్, ఇంటర్నేషనల్ బిజినెస్లు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కానీ, ఖర్చులు కూడా ఇండికేట్ చేస్తుంది. ఆధ్యాత్మికత, సేవా తత్వాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది, సర్వీస్ను కూడా. సో అందువల్ల ఏంటంటే మొత్తం మీద విదేశీ కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం కానీ, విదేశీ ప్రాజెక్టు, ఆన్లైన్ కన్సల్టింగ్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ కస్టమర్స్తో వ్యాపారానికి కాస్త అనుకూలమైన సందర్భాలు వస్తాయండి. ఉన్నత విద్య లేదంటే విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. తండ్రి, గురువులు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహా ఏదైతే ఉంటుందో అది మీ కెరీర్లో బాగా ఉపయోగపడుతుంది. మరి ఇందాక రాశిచక్రం గురించి చెప్పుకున్నాం కదా. ఈ యొక్క 74 రోజుల పాటుగా గ్రహాల యొక్క స్థితిలో మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి నవాంశలో 4 దశలు ఉంటాయండి. మొదటి నవాంశ దశ ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా ధనస్సు నవాంశ. మీ రాశి నుండి 3వ స్థానం అవుతుంది ధనస్సు. ఈ 16 రోజుల్లో కూడా మీకు ధైర్యము, కమ్యూనికేషను, ప్రయాణాలు మరియు సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే స్వయం కృషి ప్రధానంగా యాక్టివేట్ అవుతాయండి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించడం, ఇంటర్వ్యూకి హాజరవ్వటము, బిజినెస్ ప్రపోజల్, వ్యాపార ప్రతిపాదనను సమర్పించడం లేదా సోషల్ మీడియా ద్వారా మీ యొక్క టాలెంట్, మీ యొక్క ప్రతిభను ప్రదర్శించడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమయంలో. తృతీయం అంటే యంగర్ సిబ్లింగ్స్, మీకంటే చిన్నవాళ్ళు, తోబుట్టువులు, తమ్ముడు, చెల్లెలి, అలాంటి వారి సహకారం కూడా లభించే అవకాశం ఉందండి. చిన్న చిన్న ప్రయాణాలు పెరుగుతాయి. 2వ దశ సెప్టెంబర్ 4 నుండి సెప్టెంబర్ 19 వరకు కూడా మకర నవాంశ. అంటే తులారాశి నుండి 4వ స్థానం మకరం కాబట్టి 4వ స్థానం అవుతుంది మకర నవాంశ. ఈ సమయంలో ఇల్లు, భూమి, వాహనము, తల్లి మరియు కుటుంబ విషయాలు ముందుకు వస్తాయండి.
ఏదైనా ఇంటి నిర్మాణం కావచ్చు, మరమ్మతులు లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ అనేది పురోగమిస్తుంది. గురుగ్రహం సహజంగా మకరంలో బలహీనం పొందుతారు. అందువల్ల తొందరపడి ఆస్తి కానీ లేదా వాహనం కానీ కొనకండి. పేపర్సు, డాక్యుమెంట్సు, ధర, రుణ నిబంధనలను పూర్తిగా పరిశీలించుకోవాలండి. 3వ దశ సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 8 వరకు కూడా కుంభ నవాంశం అవుతుంది. ఇది 5వ స్థానం అవుతుంది. ఈ 19 రోజులలో కూడా విద్య, సంతానము, ప్రేమ, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ మరియు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు యాక్టివేట్ అవుతాయండి. విద్యార్థులకు కొత్త కోర్సులు లేదా పోటీ పరీక్షల్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్, పురోగతి అనేది కనిపించవచ్చు. పిల్లల చదువు కానీ లేదా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క లవ్ మ్యాటర్స్లో, ప్రేమ సంబంధాలలో కూడా కాస్త స్పష్టత పెరుగుతుందండి. పెట్టుబడులు మాత్రం పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతనే పెట్టాలి. 4వ దశ అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 31 వరకు కూడా మీన నవాంశ. ఈ యొక్క మీది తులారాశి కాబట్టి 6వ నవాంశం అవుతుంది, 6వ స్థానం మీనం కాబట్టి. సో ఈ 23 రోజులు కూడా ఉద్యోగము, పోటీ పరీక్షలు, అప్పులు, ఆరోగ్యం మరియు కోర్టు సంబంధించిన విషయాలకు ఒక ముఖ్య సమయం అని చెప్పవచ్చండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయానికి అనుకూలమైన పరిస్థితులు కనిపించవచ్చండి. ఏదైనా పాత అప్పులు చెల్లించడం కానీ లేదా వివాదాలను పరిష్కరించడానికి మార్గం లభించవచ్చు. కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆహారం, నిద్ర, వ్యాయామం వీటితో కొంత క్రమశిక్షణ అనేది పాటించాలండి. మరి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటయ్యానంటే ఈ 74 రోజులలో తులారాశి వారు ముఖ్యంగా 5 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, కొత్త ఉద్యోగం ఖరారు కాకుండా అంటే న్యూ జాబ్ కన్ఫర్మేషన్ లేకుండా ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయకండి. రెండవది జాగ్రత్త ఏంటంటే ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి, అవి కానీ వదంతులు, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. మీకు కొలీగ్స్ అంటే సహోద్యోగులు కానీ అధికారులను ఆధారాలు లేకుండా అనుమానించకండి. 4వది, ఆస్తి, వాహనము, ఉద్యోగ ఒప్పందాలు మరియు రుణపత్రాలను పూర్తిగా పరిశీలించండి. 5వది ఏంటంటే మీ యొక్క వృత్తి బాధ్యతల కారణంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఆశ్లేష నక్షత్రం ఏం చెప్తుందయ్యా అంటే వ్యూహాత్మకంగా పనిచేయమని చెప్తుందండి. కానీ అలా అని ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఒంటరిగా మారమని కాదండి. సో మరి గురు బుధ పరిహారాలు ఏంటయ్యానంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించండి. ఓం బ్రూం బృహస్పతి నమః. ఈ గురుమంత్రాన్ని 108 సార్లు కానీ లేదా వీలైన సార్లు జపిస్తూ ఉండొచ్చు. కాళ్ళకు చెప్పులు లేకుండా చాలా చేసుకుంటూ ఉండొచ్చు. బుధవారం రోజున సింపుల్గా ఓం బూం బుధాయ నమః ఇలా 27 లేదా 108 సార్లు జపించుకోవచ్చండి. గురువులు, ఉపాధ్యాయులు, పురోహితులు కానీ మరియు పెద్దలను గౌరవించండి. అదేవిధంగా పేద విద్యార్థులకు బుక్స్ కానీ, పెన్స్ కానీ లేదా విద్యా సామాగ్రి ఏదైనా ఉంటే దానం చేయవచ్చండి. అంటే డొనేట్ చేయొచ్చు పిల్లలకి. ఇంకా ఏమైనా చేసుకోవాలంటే మంత్రాలు కానీ, ప్రత్యేకమైన పూజలు కానీ మీ యొక్క కుటుంబ సంప్రదాయం లేదా గురువుల సూచన ప్రకారం చేసుకోవడం ఉత్తమం అండి. సో ఈ సింపుల్ రెమెడీస్ ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, తులారాశి వారికి ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారం అనేది ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందండి. అది ఏందయ్యానంటే మీ ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి సరైన పదవి మాత్రమే కాదండి, సరైన వ్యూహం కూడా అవసరమే. ఈ 74 రోజుల్లో ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన అంశాలను ధైర్యంగా ఉపయోగించండి. పెండింగ్ పనులని పూర్తి చేయండి. అదేవిధంగా ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి. కుటుంబం మరియు వృత్తి మధ్య బ్యాలెన్స్ అనేది పాటించండి. సరైన ప్రణాళికతో కనుక ముందుకు సాగితే ఈ గురు సంచారంతో ఉద్యోగుల్లో అభివృద్ధి, ఆదాయ వృద్ధి, ఆస్తి ప్రయోజనం మరియు విదేశీ అవకాశాలకు కూడా మార్గం చూపించవచ్చండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తులారాశిని ఆధారంగా తీసుకొని చెప్పిన సాధారణ గోచార ఫలితాలు. వ్యక్తిగత జాతకంలో ఒక వ్యక్తికి జాతకంలోని వారి లగ్నము, గురు బుధుల స్థితి, దశాభుక్తులు మరియు ఇతర గ్రహాల సంబంధాలను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయండి కాస్త. కాబట్టి చెక్ చేసుకోండి మీ వ్యక్తిగత జాతకం కూడాను. ఈ 74 రోజులలో మీరు ప్రమోషనా, కొత్త ఉద్యోగమా, ఆస్తా లేదా విదేశం కోసమా, వీటిలో ఏ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇలాంటి లోతైన జ్యోతిష విశ్లేషణల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని తులారాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయగలండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.